I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the fourth Sabbath school lesson study in Telugu language. Now I will switch over to తెలుగు లాంగ్వేజ్. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని ప్రభువారు ఈ యొక్క నెల ఆఖరి వరకు నడిపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి చదవక ముందు, మనము దీనిలో ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోనక ముందు మీకు అందరికి కూడా ప్రార్థనా విజ్ఞప్తి. మీరందరూ కూడా నా కొరకు, నాతో వస్తున్న యొక్క యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. మేము ఇక్కడ గురువారం అనగా 24వ తారీఖున ఇక్కడ మా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మేము శుక్రవారం అనగా 25వ తారీఖు, ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖు ఉదయానికి గుంటూరు చేరి అక్కడి నుండి మొట్టమొదటి ఉద్యోగ సభలు జరిపే స్థలము కిష్కిందపాలెము. కిష్కిందపాలెంకి వెళ్తాం. అక్కడ పాస్టర్ దుగ్గి మోజెస్ అయ్య గారు, మీరు ప్రార్థించండి. నాతో కొంతమంది విద్యార్థులు కూడా వస్తున్నారు. మీకు అందరికి కూడా తెలియజేసిన రీతిగా మొట్టమొదట 6 ప్రాంతాల్లో 5 గ్రామాల్లో 1 నగరంలో మీటింగ్లు పెట్టాలని ఉద్యోగ సభలు ఏర్పాటు చేశాం. కానీ తర్వాత కొంతమంది మన యొక్క సంఘాల వారు, అయ్యా కనీసం ఇక్కడికి దగ్గరికి వస్తున్నారు, మా సంఘానికి వచ్చి ఒక్కరోజైనా సరే వాక్యం చెప్పాలని ఎంతో వారు కోరుతున్నారు. కనుక వారి యొక్క కోరికను కూడా కొట్టేయకుండా ఒక్కరోజు కనీసం వెళ్ళటానికి వారికి ఏర్పాట్లు చేశాం. కారణం, మాకు ఎక్కువ సమయం లేదు కనుక నెల రోజులు తిరుగుతున్నాం ఈ ప్రాంతాలన్నీ కూడా. మొట్టమొదటిగా కిష్కిందపాలెం, ఇది కొల్లూరు మండలంలో. రెండవది పెరువాలిపాలెం, ఇది మనకి తెనాలికి దగ్గరలో ఉన్న గ్రామం. మూడవది భృగుబండ, అది సత్తెనపల్లి దగ్గరలో ఉన్న గ్రామం అది. 4వదిగా నరసరావుపేట టౌన్. ఆ నరసరావుపేటలో దేవుని యొక్క ఉద్యోగ సభలో 1 వారం రోజులు పెడతాం. తక్కిన గ్రామాలన్నింటిలో 3 రోజులు మాత్రమే. తర్వాత శ్రీరంగపురం, ఇది కూడా తెనాలికి దగ్గర 1 రోజు. అక్కడ పాస్టర్ కుమార్ నాయక్ గారు, పాస్టర్ గారు పనిచేస్తున్నారు. 1 రోజు అనగా వారు ఉద్యోగ సభలు జరిపించుకుంటున్నారు. ఆఖరి రోజు నేను వాక్యం చెప్తాను, తక్కిన రోజులు ఇతరులు వాక్యం చెప్తారు. కారణం, మనకు ఆల్రెడీ అన్ని తారీఖులు కూడా ఫుల్ అయిపోయాయి కనుక మనం ఎక్కువగా తక్కిన చోట్లకి వెళ్ళటానికి అవకాశం కలగలేదు. దాని తర్వాత మేము రాజమండ్రి దగ్గర ఇందుకూరుపేటలో మే 11వ తారీఖు, శ్రీరంగపురంలో అది తెనాలి దగ్గర మే 10వ తారీఖు సాయంత్రం. తర్వాత మే 11వ తారీఖు మళ్ళీ రాజమండ్రి వెళ్ళి అక్కడ దగ్గరలో రాజమండ్రికి ఒక 45-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందుకూరుపేట, ఒక చిన్న గ్రామం. అక్కడ 1 దినాన్న. తర్వాత మే 13వ తారీఖు పగలు విశాఖపట్నంలో పాస్టర్ అలెగ్జాండర్ అయ్య గారి యొక్క పెద్ద కుమారుడు మోజెస్ అలెగ్జాండర్ మనకు సహాయం చేస్తున్నారు. ఈ దినాన్న మోజెస్ అలెగ్జాండర్ మనకు రికార్డింగ్ చేస్తున్నారు, నాతోనే ఉన్నారు. ఇది మోజెస్ చేస్తున్న ఆఖరు రికార్డింగు, ఆఖరు ఎడిటింగ్ అనమాట. కారణం, ఇంకొక నెలలో మోజెస్ అలెగ్జాండర్ గారు పాస్టర్ అయిపోతారు కనుక ఆయన చదువు అయిపోయింది కనుక పాస్టర్గా వెళ్ళిపోతున్నారు. కనుక మీరు ప్రార్థించండి. తర్వాత మే 14 నుంచి 17 వరకు నరేంద్రపురం, ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. దాని తర్వాత సమ్మల్దేవి, మన ప్లేస్ కాలేజీకి దగ్గరలో ఉన్నది. ఇది ఒక 10 కిలోమీటర్ల దూరంలో సమ్మల్దేవి. సమ్మల్దేవిలో మే 18, 19, 20వ తారీఖు. మే 21 మరలా నేను బయలుదేరి పూనా వెళ్ళిపోవాలి. కనుక మొత్తం మే 4వ తారీఖు కూడా రాత్రి 1 రోజు నరసరావుపేట దగ్గర ఒక చిన్న గ్రామంలో వాక్య పరిచర్య చేయమని అక్కడ సంఘం వారు ఆహ్వానించారు. మన సంఘం వారు అక్కడికి వెళ్తాం. కనుక మొత్తం మేము 9 ప్రాంతాలకు వెళ్ళాలి, 9 ప్లేసెస్. కనుక మా ప్రయాణాల కొరకు, వాక్య పరిచర్య కొరకు మంచి వాతావరణం ఉండేలాగా మీరు ప్రార్థించండి. ఈ ప్రాంతాలకు దగ్గరలో ఎక్కడైనా మీరు ఉన్నట్లయితే దయచేసి ఆ ప్రాంతంలో ఉన్న
ఆ యొక్క ఉజ్జీవ సభకు వచ్చి మీరు పాల్గొనండి. మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది. కనుక ఈ మీటింగ్లన్నింటి కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసి ఈ యొక్క 4వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ నెలాఖరు వరకు క్షేమంగా నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానం మాకు ప్రసాదించండి. ఈ వేసవకాలంలో మేము చేయబోతున్న ఈ ఉద్యోగ సభలన్నింటినీ, ఆ గ్రామాల్ని ప్రత్యేకంగా దీవించండి. మీ కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, ఈ లోతైన మర్మాలు మీరే మాకు నేర్పించవలసిందని, ఈ యొక్క పాఠాలు, ఈ యొక్క వీడియోని ఎవరైతే ఇతరులకు పరిచయం చేస్తున్నారో వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ఆశీర్వదించమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ పాఠాన్ని నేర్చుకోకముందు మరి యొక్క విజ్ఞప్తి కూడా, డాక్టర్ జస్సనయ్య గారు అనేక మంది, దాదాపు ఒక 200 మంది యవనస్తులు విశాఖపట్నంలో పెద్ద సువార్త కూడికి జరిపిస్తున్నారు. అక్కడ ప్రకటన గ్రంథాన్ని బోధిస్తారు. కనుక వారు చాలా ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం ఇంగ్లీష్లో ద నేషన్స్ అన్నారు. ఇది మొదటి భాగం సుమా. 2 భాగాలు ఉన్నాయి దీనికి. నేషన్స్, దీన్ని మన భాషలో నేను దేశములు అని తర్జుమా చేస్తున్నాను. దేశాలు, ఎన్ని దేశాలు ఉన్నాయి మనకి అంటే గూగుల్ చెప్పేది 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలు ఉన్నాయి ప్రపంచం అంతట్లో అంటున్నారు. ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదు మనం. కొన్ని చిన్న ప్రాంతాలు, అవి కూడా దేశంగా వారు పరిగణిస్తున్నారు వారి యొక్క ఉద్దేశంలో. కనుక మనకి అధికారపూర్వకంగా ఐక్యరాజ్య సమితి వారు చెప్తున్నది 195 దేశాలు. దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవ్వ ఇద్దరే కదా, ఇన్ని దేశాలు ఎలాగొచ్చేసాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. ఈ వివరాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఈ పాఠంలో మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మనకున్నవారు దీన్ని చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను యవనస్తుల్ని. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. థ్యాంక్ యూ బాబు. చదివిన యవనస్తుడు మోజెస్ అలెగ్జాండర్. మీరు ఆయన స్వరాన్ని కూడా గుర్తుపెట్టే ఉంటారు. అనేక సార్లు మనకు చదివారు. ప్రతిసారి కూడా మనకి ఎడిటింగ్ చేస్తున్నారు, రికార్డింగ్ కూడా చేస్తున్నారు. తక్కిన విద్యార్థులందరూ కూడా సెలవులకు వెళ్ళారు రకరకాల ప్రాంతాలకి. కొంతమంది విశాఖపట్నం వెళ్ళారు, కొంతమంది వేరే ప్రాంతాలకి ఈ వేసవకాలంలో సువార్త నిమిత్తం వెళ్ళారు. మోజెస్ అలెగ్జాండర్ గారు నాతో ఉన్నారు. ఇప్పుడు నాతో కిష్కిందపాలెం కూడా వస్తారు. తర్వాత చివరి మీటింగు తర్వాత నర్సరావుపేట కూడా వస్తారు నాతోటి. ఈ మధ్యకాలంలో మరలా వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విశాఖపట్నంలో జరుగుతున్న ఆ యొక్క పెద్ద సువార్త కూడిక అక్కడికి కూడా వెళ్ళి వారితో కొన్ని దినాలకు గడిపి మళ్ళీ నర్సరావుపేట మనకి మే 5వ తారీఖుకి మనకి అక్కడికి వస్తారు. ఇంతకాలం కూడా ఎంతో మనకు సహకరించాడు, ఎంతో చక్కగా మనకు పరిచర్య చేశాడు మోజెస్ అలెగ్జాండరు. మరి ఇంకొక నెలలో పాస్టర్ అయిపోతున్నారు. కనుక యవనస్తుడి కొరకు ప్రార్థించండి. ఇన్ని దేశాలు మనకి ఎలా వచ్చాయి? 195 దేశాలు అంటున్నారు. దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవ్వ వారిద్దరే. ఎక్కడ పెట్టారు వారిని ఏదేన్ తోటలో పెట్టారు. ఏదేన్ తోట ఎక్కడుండేది అనగా ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఇరాక్ దేశంలో, ఫలానా స్థలం అని మనం చెప్పలేకపోయినప్పటికీ ఇరాక్ దేశంలో ఉండేది. కారణం ఆ ఏదేను తోటలో నుంచి 4 నదులు ప్రవహించాయని ఆదికాండం 2వ అధ్యాయంలో చదువుతున్నాం మనం. దానిలో 2, ఒకటి యూఫ్రటీస్, రెండవది హెడేకేల్ అంటారు, దాన్నే టైగ్రీస్ అంటున్నాం. ఈ యొక్క 2 నదులు కూడా ఇంకా కూడా ఎంతో ఉపకరిస్తున్నాయి ఆ ప్రాంతాల వారికి. కనుక ఈ యొక్క యూఫ్రటీస్ నది, టైగ్రీస్ నది, వాటి యొక్క ఆరంభం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ స్టార్టింగ్ ఉంది వాటికని మనం చూసినట్లయితే ఆ ఇరాకు, ఇరాను ఆ బోర్డర్లోనమాట. ఇప్పుడు అది ఇరాక్ గుండా తక్కిన యొక్క ప్రాంతాల గుండా ప్రవహిస్తూ మధ్యధార సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. మెడిటేరియన్ సీ అంటాం ఇంగ్లీష్లో. కనుక ఖచ్చితంగా
ఏదైనా తోట ఇరాక్ దేశంలోనే ఉండేది ఆ రోజుల్లో. చాలా కాలం ఉన్నది. తర్వాత ఏదైనా తోటను నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఏదైనా తోట నశించిపోకుండా దాన్ని ప్రభువారు పరలోకం తీసుకెళ్ళిపోయారు. అయితే మనకి ఆదికాండంలోనే జీవవృక్ష ఫలం గురించి చదువుతున్నాం మనం. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగంలో జీవవృక్ష ఫలం. అప్పుడు ఆ జీవవృక్ష ఫలం గురించి మరలా ఎక్కడ చదువుతున్నాం మనం? బైబిల్లో ఆఖరిలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో జీవజల నది ఉన్నది, దాని ఒడ్డునే ఉన్నది జీవ ఫల వృక్షం. ఆదికాండంలో చెప్పబడిన ఆ జీవ ఫల వృక్షం మరలా పరలోకంలో ఉన్నది. కనుక ఈ జీవఫల వృక్షాన్ని, తక్కిన వృక్షాలను కూడా ప్రభువారు పరలోకం తీసుకువెళ్ళిపోయారు. అక్కడే ఉన్నవి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఆ జీవవృక్ష ఫలాన్ని చూడటానికి, ఆ జీవ వృక్ష ఫలం యొక్క ఫలాలను తినటానికి మనకు అదృష్టం కలుగుతుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. కనుక ఆదిలో చెప్పబడిన ఆ యొక్క జీవ ఫల వృక్షం ఆదికాండంలో 3వ అధ్యాయంలో మరలా మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఆ ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వ వారిద్దరే, తర్వాత వారి సంతతి వారు. ఏబేలు చనిపోయాడు, కయ్యోను చంపేశాడు. ఏబేలు తర్వాత వారికి సేతు అనే కుమారుడు జన్మించాడు. కయ్యోను, సేతు, ఇంకా అనేక మంది కుమారులు కుమార్తెలు ఆదాము అవ్వ కలిగారని ఆదికాండం 5వ అధ్యాయంలో చదువుతున్నాం మనం. వారి పేర్లు ఇవ్వబడలేదు మనకి. ఎంతమంది కుమారులు కుమార్తెలు మనకు తెలియదు. ఆదాము జీవించిన మొత్తం కాలం 930 సంవత్సరాలు. అవ్వమ్మ గారు ఎంతకాలం జీవించి చనిపోయారో చెప్పబడలేదు మనకి. కనుక వారి పిల్లలు వారి సంతతి వారు నోవహు కాలానికి ఆనాటి ప్రపంచ జనాభా చాలా ఎక్కువగానే ఉంది. జలప్రళయంలో వారందరూ కూడా చనిపోయారు. నోవహు, తన 3 కుమారులు, వారి కోడళ్ళు, వారి భార్య, 8 మంది మాత్రమే వారు ఆ జలప్రళయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. కారణం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, దేవుని మాటలు నమ్మి విశ్వాసంగా జీవించారు. కనుక ఆ కుటుంబం మాత్రమే జీవించారు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలి. మనము మన కుటుంబాలు కూడా ఖచ్చితంగా ప్రభువును నమ్ముకొని ఆయన వాక్య వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ప్రభు త్వరగా వస్తున్నారు, రెండోసారి మన పరలోకం తీసుకువెళ్తారు. ఆ జలప్రళయం తర్వాత మనం గమనించినట్లయితే నోవాహు యొక్క 3 కుమారులు షేము, హాము, యాపేతు. హాము గురించి కొన్ని వివరాలు మనకి ఆదికాండం 10వ అధ్యాయంలో చెప్పబడ్డవి. ఆదికాండంలో 10వ అధ్యాయంలో చదివినట్లయితే ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో హాము యొక్క సంతతి, హాము యొక్క కుమారులు, వారి కుమారులు ఆ రీతిగా వారు వర్ధిల్లి ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన అక్కడ స్థిరపడి ఆ ప్రాంతంలో విస్తరించాడు. ఆ ప్రాంతానికి ఆ కుమారుడి పేరు ఉదాహరణకు అష్షూరు. లేకపోయినట్లయితే ఆ యొక్క అష్షూరు ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా అష్షూరు వారే నినివే అనే పట్టణాన్ని, నినివే అనే నగరాన్ని నిర్మించుకున్నారు తర్వాత కాలంలో. ఈ యొక్క హాము సంతతిలో ఒక వ్యక్తి గురించి ఎక్కువగా చదువుతున్నాం ఆదికాండం 10వ అధ్యాయంలో. ఆయన పేరు నిమ్రోదు చాలా బలమైన వేటగాడు. మైటీ హంటర్ అంటారు ఇంగ్లీష్లో, బలమైన వేటగాడు. ఆయన అనేకమైన నగరాలను నిర్మించాడు. బబులోను నగరాన్ని తర్వాత కాలంలో నెబుకద్నెజరు గారు దాన్ని ఎంతో పెద్దగా చేశారు. కానీ బబులోను నగరం, బాబేలు అంటున్నాం దాన్ని స్థాపించడానికి ప్రాముఖ్యమైన వాడు నిమ్రోదు. కనుక ఆ రోజుల్లో మొట్టమొదటిగా నిమ్రోదు రాజ్యాన్ని స్థాపించి ఒక రాజుగా చలామణి అయ్యాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరులారా. ఒక్కొక్క వ్యక్తి యొక్క కుటుంబం, వారి వంశం ఒక్కొక్క ప్రాంతం అయిపోయింది. ఆ వ్యక్తి యొక్క పేరును ఆ ప్రాంతానికి, లేకపోయినట్లయితే తర్వాత తరాల్లో ఆ ప్రాంతానికి ఆ యొక్క వ్యక్తి పేరు, అది ఒక దేశం అయిపోయింది. అలాగా నోవాహు యొక్క 3 కుమారులు కూడా వారి సంతతి వారు, తరతరాలు వారు రకరకాల దేశాలుగా వారు వర్ధిల్లారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆదికాండం 11వ అధ్యాయంలో ఆ బాబేలు గోపురం ఎవరు కట్టారు? దాన్ని హాము సంతతి వారు. ఆ హాము సంతతి వారు
వారి యొక్క భాషల్ని, వారి భాషలనే కదా తక్కిన వారి భాషలను కూడా ప్రభువు తారుమారు చేసేశారు. భాషలు మారిపోయాయి. అంతవరకు ఒకే భాష. కనుక ఆ బాబేలు గోపురం తర్వాత, ఆ బాబేలు గోపురం దగ్గర ప్రభు వారు దేవుడు చెప్పినట్లుగా ఆయనకి మాటకు లోబడకుండా, నేను ఎప్పుడు కూడా జలప్రలయం రప్పించను అన్నప్పటికీ వారి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా పెద్ద మేడ కట్టేశారు. గోపురం అంటున్నాం దాన్ని. వారి ఉద్దేశం ఆకాశానికి అంటుకునేలాగా ఉండాలా. అంటే ఎప్పుడైనా సరే రాబోయే దినాల్లో జలప్రలయం వస్తే మనకి ఏ డోకా రాకూడదు, మనకి ఏ తేడా రాకూడదు, మనకి ఎటువంటి కీడు రాకూడదు. మా తాత కాలంలో వచ్చిన పరిస్థితులు మళ్ళీ వచ్చినట్లయితే ఎవరందరూ కొట్టుకుపోయారు, ఆ దినాల్లో నశించిపోయారు. మనం క్షేమంగా ఉండాలా. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు అందరూ కూడా ఫలించి విస్తరించి భూమి అంతటి నింపమన్నారు, ఒకే చోట ఉండమనలేదు. కనుక ఈ రీతిగా రకరకాల భాషలు, రకరకాల దేశాలు ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో రాను రాను ప్రజలు విశ్వాసం నుంచి తొలగిపోయారు. అప్పుడు దేవుడు అబ్రహాము గారిని పిలిచారు. ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ ప్రజల్ని నీ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి నేను చూపించే ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను దీవిస్తాను అని చెప్పారు. కనుక వెంటనే అబ్రహాము గారు, ఆయన భార్య శారా, అప్పటికి అబ్రహాం గారికి 75 సంవత్సరాలు, ఆయనకి బిడ్డలు లేరు. ప్రభువు వాగ్దానం చేశారు, నీకు బిడ్డల్ని ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా సముద్రం ప్రక్క నుండి ఇసుక రేణువులాగా అంత విస్తరించిపోతారని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు పట్టింది. అంత ఓపికతో విశ్వాసంతో ఆయన వేచి ఉన్నాడు. ప్రభువారు నడిపించారు. ఆ ప్రాంతం ఏ ప్రాంతం అది? మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న ఇశ్రాయేల్ దేశం, దాన్నే కానాను దేశం అంటున్నారు. ఆ ప్రాంతాల్లో ఆయన ఒక గుడారంలోనే జీవించాడు. ఇల్లు కట్టుకోలేదు, ఒక పర్మనెంట్గా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోలేదు. కారణం ఆయనకి ఎంతో బంగారం వెండి ఉన్నది. ఆనాటి కొంతమంది రాజుల కంటే కూడా ధనికుడు ఆయన. అయినప్పటికీ మరి ఒక చోట ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ప్రాంతాలన్నిటికీ వెళ్ళి సాక్ష్యం చెప్పే అవకాశం కలగదు. కనుక ఆయన ఇల్లు కట్టుకోకుండా గుడారంలోనే జీవిస్తూ 100 సంవత్సరాల ఏకంగా 75వ సంవత్సరంలో ప్రభు ఆయన పిలిస్తే వెళ్ళిపోయాడు విశ్వాసంతో. 100 సంవత్సరాల పాటు డబ్బున్నప్పటికీ గుడారంలోనే జీవిస్తూ కొన్ని దినాలు ఈ గ్రామంలో, తర్వాత ఇంకొక కొన్ని దినాలు ఇంకో గ్రామంలో, అలాగా ప్రాంతాలన్నిటిలో కూడా ఆయన పర్యటన చేసి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఆ జనులకు నిజదేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, నిజదేవుని గురించి తెలియజేశాడు ఆయన అబ్రహాం గారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనము మన కుటుంబం కూడా మన చుట్టూ ఉన్న వారికి నిజదేవుని గురించి, ఆయన వెలుగుని గురించి, ఆయన యొక్క సత్యం గురించి, ఆయన రక్షణ గురించి మనం ఇతరులకు తెలియజేయాల. మరొక సందర్భాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే, మనము ఏదైతే కావాలని ప్రభువును ఒత్తిడి చేస్తామో కొన్ని సందర్భాల్లో ప్రభువు అది మనకి క్షేమకరము కాకపోయినప్పటికీ, మంచిది కాకపోయినప్పటికీ ఆయన మీద మనం ఒత్తిడి పెట్టేస్తున్నాం, నాకు కావాలి కావాలి కావాలని. ఇశ్రాయేలీలు చూడండి ఏమడిగారు? ప్రతిరోజు కూడా ప్రభువారు మన్నా ఇచ్చారు. అయితే మన్నా కాదు, మాకు ఆ మన్నా కాకుండా మాకు మాంసాహారం కావాలని కోరుకున్నారు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో. ఎప్పుడైతే దేవుడు సరే వీరు కోరుకుంటున్నారు, మన్న దేవదూతల ఆహారం, దానికంటే శ్రేష్టమైనది ఇంక ఎక్కడా లేదు, అయినప్పటికీ మాంసాహారం కావాలని కోరుకున్నారు. అప్పుడు దేవుడు పూరేడు పెట్టెలను పంపించారు. అప్పుడు ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆ పూరేడు పెట్టెలు వచ్చేసి అక్కడ వాలినప్పుడు వాటిని తెచ్చుకొని వండుకొని వారు ఉడకని మాంసాన్ని తినేసినప్పుడు వారికి చాలా పెద్ద వ్యాధి వచ్చేసింది, ప్లేగ్ అంటున్నాం. అనగా మన రోజుల్లో ఉన్న మాట చెప్పుకోవాలంటే కలరా లాంటిది వచ్చేసింది అనమాట. కారణం ఆ ఉడకని మాంసాన్ని విస్తారంగా తినేశారు. కారణం ఎన్నో రోజుల తర్వాత వారికి దొరికింది కనుక విస్తారంగా తినేశారు. ఎక్కువ తినగలిగిన దానికంటే ఎక్కువగా తినేశారు. ఆ యొక్క కలరా వచ్చేసింది. ఎంతోమంది వేల కొలది చనిపోయారు ఏకంగా. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు మనకి ఇస్తున్నది కాకుండా మనం దేవుణ్ణి ఇది కావాలి నాకు, ఇది కావాలి నాకు అని ఆయన్ని మనం ఎంతో ఒత్తిడి చేసినట్లయితే ప్రార్థన ద్వారా అది మనకి క్షేమకరం కాకపోయినప్పటికీ మనం పెడుతున్న ఒత్తిడిని బట్టి ప్రభు ఇస్తారు. ఇచ్చినప్పుడు దాని ద్వారా మనకి దీవెని కాదు వచ్చేది, మనకి
ఎంతో శాపం వస్తుంది, కీడు వస్తుంది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనకు అవసరం లేనిది, మనకు రక్షణకు అవసరం లేనిది అనేక సార్లు మనం కూడా ఇశ్రాయేలీలాగే ప్రభు మీద ఒత్తిడి పెడుతున్నాం, నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్లుగా. అయితే దేవుని చిత్తం కొరకు, దేవుని మహిమ కొరకు అయినట్లయితే తప్పకుండా ప్రభు ఇస్తారు, మనం అడగకుండానే ఇచ్చేస్తారు ఆయన. ఒకవేళ ప్రభువుకి ఇష్టం లేనిది మనం ఆయన్ని అడిగినట్లయితే, దాని కొరకు మనం వేచి ఉన్నట్లయితే, అది ఆయన ఇచ్చినప్పటికీ ఆయన ఒత్తిడి పెడుతున్నాం కనుక దాని ద్వారా మనకి మేలు కలగదు, దానివల్ల మనకి కష్టాలే వస్తాయి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని అడిగారు, సమూయేలు ప్రవక్త, ఆయనే న్యాయాధిపతి ఆ రోజులు, అనగా ఆయనే పాలకుడు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే ప్రవక్త, 3 పనులు చేశారు ఆయనే. ఆయన కాలంలో ప్రజలు అన్నారు, సమూయేలు ప్రవక్త గారు, మాకు ఒక రాజు కావాలా. ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికి, ఆమోరీలకి, మోయాబీలకి, ఫిలిస్తీన్లకి, సమరేలకి అందరికి కూడా రాజులు ఉన్నారు, ఒక్కొక్క రాజు పరిపాలిస్తున్నాడు, మాకు కూడా అలాంటి రాజు కావాలా అన్నారు. అనేటప్పటికి సమూయేలు గారికి చాలా విచారం అయిపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించారు ఆయన. ప్రభు వీరు ఇలాగ అడుగుతున్నారు, ఏం చేయమంటారంటే, ప్రభు అన్నారు, సమూయేలు, వారు నిన్ను కాదు తిరస్కరిస్తా, వారి రాజునైనా నన్ను తిరస్కరించారు. యూదుల రాజు, యూదుల అసలైన రాజు, ఇశ్రాయేలీల అసలైన రాజు ఎవరు? యెహోవా దేవుడు. ఆయనే పరిపాలించారు, ఆయనే నడిపించారు. వారికి ఏది కావాలన్నప్పటికీ మోషే గారు అడిగితే వెంటనే జవాబు ఇచ్చేవారు. అలాగా ఆయన నడిపిస్తే వీరు మాకు రాజు కావాలన్నారు. ప్రభు అన్నారు, వారు చెప్పినట్లుగానే ఒక రాజుని ఇచ్చేయి వాళ్ళకి. అయితే ఆ రాజు ద్వారా వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. కారణం, ఆ రాజుగారు వారిని దాసదాసీలుగా వాడుకుంటారు, పాలేరులుగా వాడుకుంటాడు. తర్వాత ఆయన యొక్క మందలు మేపటానికి వారిని వాడుకుంటాడు. కనుక వారు మరలా పన్నులు కట్టాల. కావాలంటున్నారు, రాజు ద్వారా వీరి జీవితాలు ఏమీ కూడా బాగుపడవు, లేకపోతే వీరికి ఏమీ కూడా లబ్ధి కలగదు, వీరికి ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి రాజు వలన. కారణం, రాజులు పన్నేస్తారు. రాజు ఇష్టం, ఆయనకు నచ్చినట్లయితే ఈ యొక్క భూమి అంతా నాకు కావాలి, తోటంతా నాకు కావాలంటారు. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలా. ఇది మీకు తెలియట్లేదు అన్నారు. అయితే ప్రభువారు చెప్పినట్లుగానే ఆ యొక్క సౌలు రాజును మొట్టమొదటి రాజుగా అనుమతించారు ప్రభువారు. తర్వాత కాలంలో ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆ సౌలు రాజు వీరికి అనేకమైన ఇబ్బందులు తెచ్చిపెట్టేశాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుని ప్రభువుకు లోబడినట్లయితే ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తాం. ప్రభు యొక్క చిత్తం ఏంటంటే, ఆయన యొక్క వెలుగును మనం మన చుట్టూ ఉన్న వారికి అందించాల. అది దేవుని యొక్క కోరిక. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని యొక్క వెలుగు, వెలుగంటే రక్షణ వెలుగు, ఈ యొక్క రక్షణను గురించిన సత్యము. యేసు ప్రభు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు కదా, యోహాను సువార్త 8:12 కనుక దేవుని యొక్క వెలుగు, ఈ రక్షణ వెలుగును ఇతరులకు మనం అందించాలి. దేవుని కృప వలన మనకి ఎవరో అందించారు, మనకి, మన కుటుంబాలకి. ఆ రక్షణ వెలుగులో మనం ఉన్నాం. మనము అందుకున్నాం కనుక వెలుగుని మనతోనే ఉంచుకోకుండా ఇతరులకు అందించాలా. మనలో ఆ స్వార్థం ఉండకూడదు, నాకే వెలుగు ఉండాలా, తక్కిన వారందరూ కూడా చీకట్లో ఉండాలా అని మనం కోరుకోకూడదు. చాలాసార్లు మానవులుగా ఏమనుకుంటాం, నాకే పెద్ద ఇల్లు ఉండాలా, నాకే మంచి లైట్లు ఉండాలా, తక్కిన వారికి అలా ఉండకూడదు అన్నట్టుగా మనలో ఒక స్వార్థ బుద్ధి వచ్చేస్తుంది. ఈ రక్షణ విషయంలో అలా చేయకూడదు. మనం ఈ రక్షణ అనే వెలుగును, యేసు ప్రభు యొక్క వెలుగును ఇతరులకు చాటించాలి. కనుకనే 7 సంఘాలు గురించి చెప్పబడ్డది ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో. ఒక్కొక్క సంఘాన్ని దేంతో పోల్చారు? ఒక్కొక్క దీపంతో పోల్చారు. 7 సంఘాలు 7 సువర్ణ దీపాలు. మనందరికి తెలిసిన రీతిగా ఇశ్రాయేలీల వారి యొక్క మందిరంలో వారికి 7 సువర్ణ దీపాలని ప్రభు చేయించి పెట్టారు. ఒక్కొక్క దీపము ఒక్కొక్క సంఘానికి సాదృశ్యం. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మన సంఘం చుట్టుపక్కల ఉన్న వారికి వెలుగును చాటేస్తుందా, వెలుగును అందిస్తుందా? సంఘం యొక్క బాధ్యత ఏమిటి? సంఘం ప్రభు అక్కడ పెట్టారంటే దాని యొక్క అవసరత ఏమిటి అంటే, ఆ చుట్టూ ఉన్న వారందరికీ కూడా యేసు ప్రభు యొక్క వెలుగును, ఆయన రక్షణ వెలుగును అందించాల. అలా చేయకపోయినట్లయితే ఆ సంఘానికి ఏ విధమైన అర్థం పరమార్థం లేదు. అది సంఘం కాదు. నిజానికి చాలా విచారం ఏంటంటే,
చాలా సంఘాలు ఈ దినాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నవి, వారు యేసు ప్రభువు గురించి, ఆయన రక్షణ గురించి చెప్పడం లేదు. వారు ఇష్టం వచ్చింది ఏదో చెప్తున్నారు. వారికి ఏయో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలను బోధిస్తున్నారు. ఇంకా కొంతమంది యేసు ప్రభుని గురించి, రక్షణ గురించి, ఆయన రాకడ గురించి, వీటి గురించి కాకుండా వారు రకరకాల తారీఖులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ప్రభు వచ్చేస్తారు, వచ్చే సంవత్సరం 2027 ప్రభు వచ్చేస్తారు, రకరకాల తారీఖులు కట్టి చెప్పి ప్రజల్ని గలిబిలి చేసేస్తున్నారు, తికమకలో పెట్టేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అలా మీరు కూడా చేస్తున్నారా? అటువంటి సంఘంలో మీరు కూడా ఉన్నారా? సంఘం యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే యేసు ప్రభుని గురించి, ఆయన రక్షణ గురించి అందరికీ కూడా మనం వివరించాలా. ఆయన త్వరగా వస్తున్నారని ఆ హెచ్చరిక వర్తమానం కూడా చెప్పాలి. మనం వాటిని విడిచిపెట్టేసి వారి సంఘాల్లో ఆ సంఘ స్థాపించిన ఆ యొక్క వ్యక్తి కొరకు, ఆయన యొక్క జీవితం కొరకు అవి చెప్తున్నారు ఎక్కువ, యేసు ప్రభును గురించి తక్కువ చెప్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మనం కూడా ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ప్రభు ఏం చెప్పారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉండాల అనగా మనం ఒక చిన్న దీపంలాగా, చిన్న కొవ్వొత్తిలాగా, యేసు ప్రభు వారు లోకానికి అంతటికీ వెలుగు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా మనము ఆ చుట్టుపక్కల ఉన్న వారికి యేసు ప్రభు వెలుగును కొంచెం మనం అందించాల. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని దేని కొరకు ఇక్కడ తెచ్చిపెట్టారు? ఆ గ్రామంలో, ఆ నగరంలో, ఆ కాలనీలో, ఆ దేశంలో చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాం? నా సొంత శక్తి వలన, నా జ్ఞానం వలన నాకు మంచి ఉద్యోగం వచ్చేసింది విదేశంలో, నాకు కనుక నేను ఎంతో ఇక్కడ సంపాదించుకుంటున్నాను. ఈ యొక్క కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం. అయితే ప్రభువు నాకు ఈ వెలుగు ఇచ్చారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ నగరానికి, ఈ కాలనీకి, లేకపోతే ఈ దేశానికి. అనేక మంది మనలో విదేశాల్లో జీవిస్తున్నారు, అక్కడ ఏదో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఆ వ్యాపారం, ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించటమేనా మన యొక్క ప్రాముఖ్యమైన పని? దేని కొరకు ప్రభు నీకు ఇచ్చారు అవకాశాన్ని అంటే, తప్పకుండా ప్రభువు కొరకు నువ్వు ఈ వెలుగుని ఇతరులకు అందించాల. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. దాన్ని నెరవేరుస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అలా చేయకపోయినట్లయితే మనకు, ప్రభు నమ్మని అన్యులకు తేడా ఏమిటి? మనం ఉంటున్నాం ఆ ప్రాంతంలోనే, ఆ కాలనీలోనే అనేక సంవత్సరాలు. అందరిలాగే ఉదయాన్నే లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, నెలాఖరికి జీతం వస్తుంది, ఎంతో సుఖవంతంగా సౌఖ్యాలతో మనం జీవిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అటువంటి జీవితాలకు అర్థం, పరమార్థం లేదు. కారణం, మనము మన జీవితాలు ప్రభు కొరకు జీవించాలా. ప్రభు మనల్ని పుట్టించారు, మనల్ని పోషిస్తున్నారు, మనల్ని ఈ ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చారు. నీకు తెలిసిన ఈ వెలుగు, నీకు అందిన ఈ యొక్క సువార్త సత్యం, నీకు తెలిసిన రక్షణ వెలుగు ఇతరులతో పంచుకోవాలి మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ పనిని మనం చేయాల. ఇశ్రాయేలు ఆ విధంగా చేయకుండా వారు ఏమనుకున్నారు? ఈ రక్షణ మనకు మాత్రమే, యూదులకే, తక్కిన వారికి కాదు. ఆ ప్రక్కనే ఉన్న ఆ సమరయుల దగ్గరికి వెళ్ళలేదు. ఆ సమరయులతో ఎప్పుడు కూడా వారు నిజ దేవుని గురించి, ఆయన సత్యం గురించి ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభు వారు సమరయుల దగ్గర కూడా వెళ్ళారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ రాజ్య సువార్త సకల రాష్ట్రాలకి చాటించబడాల. మత్తయి సువార్త 24:14 అప్పుడు రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రభు మనల్ని ప్రతి వారిని కూడా ప్రశ్న అడుగుతారు. నా కొరకు నీ జీవిత కాలంలో ఏం చేశావు నువ్వు? మనలో కొంతమంది అని వచ్చి, ప్రభు నేను విశ్వాసంగా ఉన్నాను, ఆరాధనకు వెళ్ళేవాడిని, కానుకలు, దశమ భాగాలు ఇచ్చాను, ఉద్యోగ సభలకు వెళ్ళాను, అది చాలా సంతోషం, మంచిదే. దానితో పాటు మనకి ఇవ్వబడిన బాధ్యత, ఈ యొక్క సత్యాన్ని చుట్టూ కూడా ఉన్న వారికి మనం ఒక లైట్ లాగా, ఒక లైట్ వెలిగించామనుకోండి, ఆ లైట్ చుట్టూ ఉన్న వారందరికీ కూడా కాంతిస్తుంది. ఒట్టి మనకు మాత్రమే కాదు. కనుక ఈ సువార్త అందరికీ కూడా అందాల. ఇది దేవుని యొక్క కోరిక. ఆ పనిని నువ్వు చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ప్రభుకి ఏమని లెక్క చెప్తావు? ఏమని చెప్తావు? నా జీవితకాలంలో ప్రభు ఇది చేశాను. మనలో కొంతమంది దేవుని యొక్క సేవలో ఉన్నాం, లేకపోతే దేవుని యొక్క సంస్థలో పనిచేస్తున్నాం. ప్రభా నేను మీ సంస్థలో పనిచేశాను అని
ప్రభువుకి చెప్పొచ్చు. అప్పుడు మంచిదే, అది చేయటం మంచిది, చాలా సంతోషం అది. దానితో పాటు నీవు చేస్తున్న ఆ ఉద్యోగం, ఒక టీచర్ అయినా, ఒక అకౌంటెంట్ అయినా, లేకపోతే ఒక అధికారి అయినప్పటికీ, ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క రక్షణ వెలుగుని ఇతరులకు ఏ విధంగా అందిస్తున్నాం? మన జీవితం ద్వారా, మన సాక్ష్యాల ద్వారా, మనం సువార్త చెప్పటం ద్వారా, ఇతరులకి బైబిల్ని బోధించడం ద్వారా, అనేక రీతులుగా మనం ఈ యొక్క రక్షణ వెలుగు, యేసు ప్రభు వెలుగును ఇతరులకు అందించాల. కనుక ఈ దేశాలన్నిటికీ కూడా 195 దేశాల్లో ఈ సువార్త వెలుగు అందబడాలా, ఈ సువార్త వెలుగు అందరికీ కూడా అందాలా. కనుక మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. లోకమంతా మనం వెళ్ళలేము. మనం ఉంటున్న ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో, ఆ కాలనీలో వారందరికీ కూడా ఈ సత్యాన్ని ప్రకటిద్దాం. అందరు కూడా రక్షించబడి బాప్తిసం పొందాలన్నది దేవుడు కోరిక. అయితే అందరు కూడా సువార్తకు స్పందించరు. మనందరికీ తెలిసే విషయం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని మత్తయి సువార్త 22:14 చెప్పబడ్డది. మన బాధ్యత సువార్తను అందరికి అందించాల. దాన్ని వారు నమ్మినట్లయితే రక్షించబడతారు, నమ్మకపోయినట్లయితే నశించిపోతారు. మన బాధ్యత మనం చేద్దాం. కనుక ఈ దేశాలన్నిటికీ కూడా సువార్త అందటానికి భారంతో మనం ప్రార్థిద్దాం. కారణం, మనం జీవిస్తున్న దినాలు కడవరి కాల చివరి దినాలు. మనకున్న ఈ యొక్క సాంకేతిక విప్లవం, రెవల్యూషన్ అంటున్నాం కదా, టెక్నాలజికల్ రెవల్యూషన్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఈ సాంకేతిక విప్లవం ద్వారా, అనగా మనకున్న ఈ సామాజిక మాధ్యమాలు అంటున్నాం, అనగా రకరకాలుగా మనకున్న ఫేస్బుక్, ట్విట్టరు, వాట్సాప్, ఈ యొక్క ఫోను, టీవీ, ఇంటర్నెట్, వీటన్నిటి ద్వారా ఎంతో స్పీడ్గా సుదూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా మన సువార్త అందించే అవకాశం కలుగుతుంది. కొన్నిసార్లు మనం కుంటి సాకులు చెప్తూ, నా సంఘంలో నాకు అవకాశం ఇవ్వట్లేదండి వారు, నేను సువార్త చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వటం లేదు అన్నట్లుగా మనం చాలాసార్లు కుంటి సాకు చెప్తున్నాం. ఇన్ని అధునాతనమైన మనకి పరికరాలు మన చేతిలో, మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనల్ని సువార్త చేయకుండా ఎవరు ఆపగలరు? ఆ ఫేస్బుక్లో పెట్టడానికి, యూట్యూబ్లో పెట్టడానికి, ట్విట్టర్లో పెట్టడానికి, వాట్సాప్లో పెట్టడానికి ఏదైనా మెసేజ్, ఒక వర్తమానాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ యొక్క అభిప్రాయాల్ని దేవుని యొక్క వాక్యం మీద ఎవరు ఆపగలరు? మనల్ని ఎవరు ఆపలేరు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ సువార్త అందరికీ అందాల. అప్పుడు దేవుని రాకడ వస్తుంది. ఆ దేవుని యొక్క రాకడలో మనం చదివాం కదా, దానియేలు గ్రంథం 7:14 రెండవ రాకడ తర్వాత ఈ లోకమంతా కూడా దేవుని యొక్క విశ్వాసుల చేతిలోకి వెళ్తుంది. వారు పాలన పగ్గాలు చేతపడతారు. కలకాలం కూడా దేవుని రాజ్యం, నిరంతరం ఉండే రాజ్యం, అంతులేని రాజ్యం, దేవుని యొక్క రాజ్యానికి ఇక అంతు ఉండదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు ఇటీవల కాలంలో దానియేలు గ్రంథ ప్రవచనాలు నేను వివరిస్తున్నారు. అవి మన యూట్యూబ్లో ఉన్నవి. నా యూట్యూబ్లో, ప్రొఫెసర్ శరత్ బాబు యూట్యూబ్లో ప్రతి సోమవారం కూడా, శుభవార్త ఛానల్లో కూడా ప్రతి సోమవారం సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఆ వివరాలు టీవీలో కూడా వేస్తున్నాం. మీకు మన యూట్యూబ్ అందుబాటులో ఉన్నది కనుక ప్రొఫెసర్ శరత్ బాబు, దానిలో ఆ వీడియోలన్నీ చూడొచ్చు. దేవుని యొక్క రాజ్యం కలకాలం ఉండేది. ఈ లోకంలో అనేకమైన రాజ్యాలు, దానియేలు గ్రంథం మనకు చెప్పేది, రకరకాల రాజ్యాలు వచ్చాయి, అవి వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఉదాహరణకు బబులోను రాజ్యం పరిపాలించింది, కనుమరుగైపోయింది, చరిత్రలో తప్ప ఇంకెక్కడ మనకు కనిపించట్లేదు. అలాగే మాదీ పారసీకులు ప్రపంచం అంతటిని పరిపాలించారు, వారు కూడా బబులోనీలాగే. తర్వాత గ్రీకు రాజ్యం, వారు కూడా ప్రపంచాన్ని అంతటిని పరిపాలించారు కొంతకాలం. తర్వాత రోమా రాజ్యం, అందరికంటే రోమా రాజ్యం ఎక్కువ కాలం పరిపాలించింది, 644 సంవత్సరాలు. తర్వాత చిన్న కొమ్ము అనగా పోపుల రాజ్యం, వారు కూడా చాలా కాలం పాలన చేశారు. ఈ యొక్క ప్రపంచం అంతటిని కూడా వారి యొక్క గుప్పిట్లో పెట్టుకుని 1260 సంవత్సరాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం మనకి ఇవ్వబడిన మూలవాక్యంలో, కంఠత వాక్యంలో, దానియేలు గ్రంథం 7:14 దేవుని రాజ్యం శాశ్వతం ఉండేది. ఇక దానికి ఇక అంతం లేదు, ఎప్పుడు కూడా నశించిపోదు. ఆ రాజ్యం కొరకు మనం ప్రాకులాడదాం. ఆ రాజ్యంలో ఎవరు పరిపాలిస్తారు మనల్ని? యేసుప్రభు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలిస్తారు. మనము ఆయనతో పాటు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, యువరాజులుగా, యువరాణులుగా మనం పాలన చేస్తామని దానియేలు గ్రంథం 7:18, దానియేలు గ్రంథం 7:20,
26, 27 వచనాల్లో చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ దేశాలన్నీ కూడా త్వరలో అంతమైపోతాయి. దేవుని యొక్క రాజ్యం స్థాపించబడుతుంది. త్వరలో జరుగుతుంది. రెండవ రాకడ తర్వాత 1000 ఏళ్ళ పాలన తర్వాత దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని నా కోరిక, నా ప్రార్థన. మీరు కూడా ప్రభువుని విశ్వసించి ఆయన వాక్య వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ మన చుట్టూ ఉన్న వారికి మనకు తెలిసిన ఈ సత్యాన్ని మనం అందిద్దాం. నమ్మినట్లయితే వారు రక్షించబడతారు, నమ్మకపోయినట్లయితే దేవునికి వారు లెక్క చెప్పుకుంటారు. మన పని మనం చేద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఇక 4వ పాఠాన్ని ముగిస్తాను. మరి ఇక్కడ నేను పూనా నుంచి ఉద్యోగ సభలకు వస్తున్నాను కాబట్టి వేసవకాలంలో మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదో చోట కనీసం మొబైల్ తోటైనా సరే రికార్డింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసి తప్పకుండా మిమ్మల్ని నిరాశపరచకుండా ఈ యొక్క పాఠాలు ప్రతి వారం కూడా మీకు అందటానికి మా వంతు ప్రయత్నాన్ని సాయశక్తిలా చేస్తాం. మీరు ప్రార్థించండి అది జరగాలని. కారణం మేము రకరకాల గ్రామాల్లో 9 గ్రామాలకు వెళ్తున్నాం కనుక ఏదో గ్రామంలో కాస్త సమయం చూసుకుని రికార్డింగ్ చేసి, మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సరిగా ఉండదు. అయినప్పటికీ మరి సిగ్నల్ ఎక్కడ ఉంటే అక్కడ, ఇంటర్నెట్ ఎక్కడ ఉంటే అక్కడ వైఫై ఉండాలి. మరలా మనం వీటిని అప్లోడ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన సహాయం ఎంతో అవసరంగా ఉన్నది మనకి. ప్రార్థించి ఈ యొక్క 4వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి ఈ నెలాఖరు వరకు తోడుకొచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, నీ కృపలో మమ్మల్ని నడిపించవలసిందని, మీ రాజ్యంలో ప్రభా మేము ఉండటానికి అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకునే కృప దయచేయవలసిందని, మా జీవితకాలం అంతా మేము ఎక్కడున్నామో ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్న వారికి మీ రక్షణ వెలుగును, మిమ్మల్ని గురించిన సత్యాలు మేము ఇతరులకు అందించే ఆ కృప దయచేయమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో అప్పటికి మేము ఆంధ్రాలో ఉంటాం. అక్కడ కిష్కిందపాలెంలో, తర్వాత పెరవాలిపాలెంలో, బృగుబండలో. కనుక అక్కడి నుంచి ఏదో గ్రామం నుంచి ఈ పాఠాలు రికార్డింగ్ చేసి మీకు మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ప్రార్థించండి. ప్రతిదినం కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నా కొరకు, నాతో వస్తున్న యవన బిడ్డల కొరకు, ముఖ్యంగా ఆ యొక్క గ్రామాలు, ఆ పాస్టర్ గారులు, ఆ సంఘాల కొరకు దేవుడు వారిని దీవించేలాగా, మమ్మల్ని బలంగా ఆయన మహిమ కొరకు వాడుకునేలాగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.